జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కనుక వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్, విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులను పరామర్శిస్తూ ఆయన చేసిన ఒక వ్యాఖ్య అయితే కనుక ఇప్పుడు కీలకంగా మారింది. నేను అధికారంలో ఉన్నప్పుడు లేఖ రాయబట్టే ప్రైవేటీకరణ ఆగిపోయింది, అది నా వల్లే అవుతుంది మాత్రమే, నేనే చేశాను, ప్రైవేటీకరణ ఆపింది నేనే అంటున్నారు కదా. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? ఆయన ఆపడం బాగా తెలుసండి. ఎలా ఆపుతాడంటే పోలవరం ఆపేశాడు, రోడ్లు వేయడం ఆపేశాడు, అమరావతి ఆపేశాడు, ఉన్నవి పడగొట్టాడు. అదేదో ఉంటుంది, అది మొన్న కొత్తలో ప్రజావేదిక వచ్చింది, అది పడగొట్టి ఆపేశాడు. వచ్చే కంపెనీలు ఆపేశాడు, పెట్టుబడి పెట్టేవాళ్ళని. ఉన్న కంపెనీలు తరవేశాడు. ఆపడం, తరవేయటం, పడగొట్టడం ఈయన బాగా తెలుసు. ఈయన తెలిసిన ఆయనకి మనం చెప్పకూడదు అనవసరం దీని గురించి. ఇన్ని తెలిసిన వాడికి అది ఆపగలంటే మనం నమ్మాలి. అది కూడా మరి అలా ఆపకుండా అంటే ఎలా ఆపాడు అంటారు? ఇప్పుడు వాళ్ళు లేఖ రాయటం వల్లే ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటున్నాడు కదా. మరి చాలా సార్లు లేఖ రాశాడు, ప్రత్యేక హోదా అన్నాడు, అదన్నాడు కదా. మరి ఆపలేరు ఇవ్వలేదుగా అప్పుడు. చాలా మరి అన్ని ఇది ఒక్కటి మాట అన్నారంట సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాటే అన్నారు. అది కాదు, అది అబద్ధం అండి. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం కలిసి బీజేపీతో రిక్వెస్ట్ చేసినాయి, ఇది ప్రైవేటీకరణ అవడానికి వీలు లేదు, అలా అయితే మేము పొత్తు పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుకున్న ఫస్ట్ పాయింటే అది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. ఆ విషయం అందరికి తెలుసు, గుర్తుంది. ఆయన మర్చిపోయాడు జనం అనుకుంటారు అంతే. ఇది ఎవరు మర్చిపోవాలా, ఎవరి వల్ల ఆగింది, ఎట్లా ఆగిందని అందరికి తెలుసు ఈ విషయంలో. అది సరే, ఎల్జీ పాలిమర్స్ మృతులకు నేను ఏ విధంగా అయితే ₹1 ఇచ్చానో, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళకి ₹1 ఇవ్వాలి నష్టపరిహారం, లేదంటే 3 సంవత్సరాల్లో నేను అధికారంలోకి వస్తాను, నేను ఇస్తాను ₹1 వీళ్ళకి అని అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇవ్వండి, రేపు అధికారులు రావడం గురించి పక్కన పెట్టండి కాసేపు. మీ పార్టీ ఫండ్ ఇప్పుడు కోట్లు వచ్చున్నాయి కదా, పార్టీ ఫండ్లో కొంచెం ఇస్తే తప్పే ఉంది. ఇప్పుడు వచ్చిన వాటిలో కొంచెం ఇవ్వండి, మానవత్వం చూపించండి సార్. మొత్తం అసలు మానవత్వమే లేదు. అధికారంలో లేం కదండి. అంటే బెదిరిస్తారా ఏంది? అధికారం ఇస్తే ఏం చేస్తాను చేయరా? ఆయన అంటుంది అదే కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారం లేకుండానే చాలా కోట్లు ఇచ్చారు, మర్చిపోయారా? కౌలు రైతులకి లక్షల కోట్లు ఇచ్చిన రోజులు మర్చిపోయారా? తెలంగాణలో వరద బాధితులకి లక్షలు ఇచ్చారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని ఆదుకున్నారు, లోకేష్ గారు చాలా మంది ఆదుకున్నారు, ఎలక్షన్ ముందు కూడా ఆదుకున్నారు. నువ్వు ఒక్కడు చూపి అలాంటి సంఘటన ఒకటి చేసావని, అది జేబులోంచి రూపాయి తీయన్నావు, రేపొద్దున ప్యాలెస్కి వెళ్ళి నిద్రపోతావు, అసలు బయటకు కూడా రావు. జనంలో అసలు బయటకు వచ్చావు నువ్వు. అసలు చెప్పుకోవాల్సిన అవసరం చాలా చేసాము అధికారంలో ఉన్నప్పుడు. ఎవరు చేశారండి? ఈయన మాట్లాడడం చేత కాకపోతే సజ్జల రామకృష్ణ వచ్చి మాట్లాడేవాడు, ఆయనకేం తెలియదు, నేను మాట్లాడుతాను, నా మాట ఏంటంటాడు. సీఎం ఆయన అండి, ఆయన మాట్లాడేది ఒకడు, చేసేది ఒకడు. ఎవరేం చేశారు అర్థం కాదు. ఈయన బయటకు కూడా రాడు, వస్తేనే పరదలు కట్టుకుంటూ వెళ్తాడు, జాగ్రత్తగా జనంలో కనపడకుండా తిరుగుతాడు. ఏమన్నా చేస్తారని భయం. అంత భయపడే వాళ్ళు రాజకీయాలు ఎందుకండి అసలు? భయపడే వాళ్ళు అయితే కనుక నేను పబ్లిక్, వైజాగ్ లో ఉన్న పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు కదా. ఎలా వచ్చాడు పబ్లిక్? ఒకడు అట్లా ఎంతమంది తీసుకొచ్చారు మధ్యలో? అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు ఆయన, మాట్లాడేటప్పుడు కూడా ఇటు చూసుకున్నాడు, ఎవరేం చేస్తారని. అంత భయం ఎందుకండి? చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లా వస్తున్నప్పుడు ఎలా ప్రశాంతంగా వస్తున్నారు జనంలోకి. ఈయన రమ్మని ప్రశాంతంగా, ఆయన ఫేస్ గమనించండి. ఎప్పుడన్నా జనంలోకి వచ్చినప్పుడు జగన్ గారి మొహం చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో, భయంగా టెన్షన్ గా. ఎక్కడ పెడతారండి ఆయన? పులివెందుల పులిపిట్ట తెలియాలి కదా. మరి ఆయన చేసిన పాపాలకి ఎవరేం చేస్తారో భయం ఆయనకు ఉంటుంది. తప్పే ఉంది. ఇప్పుడు మనం అనుకోవడం కానీ ఆయన భయం ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు కాదు శత్రువులకి. ఆయన చేసిన పాపాలకి ఎంతమంది శత్రులు ఉన్నారో తెలియదు. ఆయన చరిత్ర చూస్తేనే పవిత్రంగా ఏం లేదు, చరిత్రగా పవిత్రంగా ఏం లేదు. అది స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అయితే కాదు. దానికి ఇంకా భయం ఎందుకు ఉంటుంది కదా, మరి అంతే కదా వాళ్ళకి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ డిఎస్సి అక్రమాల పుట్ట, అసలు పేపర్ లీకేజ్ ఆద్యుడే చంద్రబాబు నాయుడు. 95 నుంచి ఇప్పటిదాకా డిఎస్సి దాకా మొత్తం లీకేజ్ ఆద్యుడే ఆయన అంటున్నారు కదా. మరి ఒక విషయం గుర్తుపెట్టుకోమనంటే, అసలు ఈయన మీద అభియోగం ఏంటి తెలుసా? ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో ఈయన ఫస్ట్ చేసింది ఏం తెలుసా? 10th క్లాస్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గోడలు దూకెళ్ళి పేపర్లు లీక్ చేసిన ఆయన ఫస్ట్. ఆయన ముందు చేసింది అది. ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది బాగా ఆ విషయంలో, మిగతా వాళ్ళకి తెలియదు కానీ ఈయనకి మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయనలాగా అందరూ ఉంటారంటే అడుగురుద్దండి. ఈయన అలా చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చేస్తారు అనుకుంటాడు ఆయన. అది ఎలా మరి ఇప్పుడు జరిగింది అంటున్నారు కదా, పేపర్ లీకేజ్ జరిగింది, ఎవరైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసే దగ్గర నుంచి లీకేజ్ జరిగింది అంటున్నారు కదా. ఆయనకి చాలా కాన్ఫిడెంట్ గా చూస్తున్నారు. అలాగే చూస్తే కనుక ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షలకు అమ్ముకున్నాడు నారా లోకేష్ అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి చెప్పానండి, ఇప్పుడు వచ్చి చెప్పానండి ఏముంది, ఇప్పుడు 15 లక్షలు ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ప్రూఫ్ చూపిస్తే. ఆడియో కాల్ ఏదో రిలీజ్ చేశారు కదా. ఇట్లాంటి మనం ఒక ఆడియో కాల్ మనం కూడా మాట్లాడుకోవచ్చు. ఇట్లా మాట్లాడిన తర్వాత అది రికార్డ్ పెట్టేస్తే అది కూడా ప్రూఫ్ అయిపోద్దా? ఏది పడితే అది మాట్లాడి ప్రూఫ్ అయిపోద్దా? అలా కుదరదు కదండి. ఇప్పుడు
రికార్డే కదా సార్. ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నా ఫోన్ చేసి, అవతలతో మాట్లాడుతున్నా, లేనిపోయినా మాట్లాడుతున్నా, అది నిజం అవుతాయా? ఎలా మాట్లాడతాం? అది జరిగేది కదా. అది కాదు ప్రూఫ్ అంటే. 15 లక్షలు క్యాష్ ఇచ్చినట్టు, ఆ పేపర్ ఇచ్చినట్టుగా ఆ ప్రూఫ్లు తెమ్మనండి. సరే ఇవన్నీ కాదు, ఓకే. ప్రభుత్వం అణిచివేత ధోరణి ఎక్కువైతే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా జంజీ కాక్రోచ్లు పెరిగిపోతాయి. నేను ఒక కాక్రోచ్నే అన్న జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు మరి మీకు ఈ కాక్రోచ్ సంగతి ఏమనుకోవచ్చు అంటారు? నిజమే, ఆయన కాక్రోచేనండి. ఎందుకంటే ఎలా ఎలా చెప్పాలంటే విషయం మీద హిట్ ఉంది కదా, హిట్ స్ప్రే చేసి జనాలు పంపించేశారు, ఎలా పంపించారు, ఆయన ఆపేశారు అక్కడ. ఇలాంటివన్నీ చెప్పుకుంటే ఆయన తెలుసు లేదు అసలు కాక్రోచ్ ఉద్యమంలో ఆయన ఉన్న మాట అన్నాడు అంటే చాలా ప్రమాదంలో ఎదుర్కొంటాడు ఆయన. జార్జ్ సోరోస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే ప్రపంచం మొత్తం ఆయన గుప్పిట్లో ఉండాలా, నాశనం అవ్వాలని చూసే ఆ వ్యక్తి. ఏ దేశం ప్రశాంతంగా ఉండలేడు. ఈరోజు బంగ్లాదేశ్ నాశనమైన, నేపాల్ నాశనమైన, పాకిస్తాన్ నాశనమైన, ఇరాన్ నాశనమైన, ఇప్పుడు మన రష్యాకి యుద్ధం జరుగుతుంది కదా ఉక్రెయిన్, ఆ ఏరియా, ప్రతి యుద్ధాన్ని వెనక ఆ జార్జ్ సోరోస్ ఉంటాడు. ఏ దేశం నాశనం చేయాలన్నా ఆ జార్జ్ సోరోస్ ఉంటాడు. ఒక రకంగా టెర్రరిజం కంటే హై లెవెల్కి టెర్రరిజం అది. ఇది మనం ఇస్లాం టెర్రరిజం అనుకుంటున్నాం. ఇస్లాం టెర్రరిజానికి మించిన టెర్రరిజం ఒకటి ఉంది, జార్జ్ సోరోస్. అది డీప్ స్టేట్ అంటారు దాన్ని. డీప్ స్టేట్లో భాగంగా జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఎలాంటివి ఉన్నాయో అదే కాక్రోచ్ ఉద్యమం కూడా. అది పూర్తిగా అణిచేశారు మోడీ గారి గవర్నమెంట్లో. అలాంటి ఏం జరగవు, అవి ఇక్కడ జరగవు. వేరే దేశంలో జరుగుతాం కానీ ఈ దేశంలో మన దేశం జరిగే పని కాదు. ఈయనకి తెలియదు కదండి, ఈయనకి నాలెడ్జ్ లేదు. ఈయన నాలెడ్జ్ ఉంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటాడు? అధికారం పోగొట్టుకుంటాడా? ముందు జనాలకు వ్యతిరేకంగా పనిచేసే అధికారం పోగొట్టుకుంటాడా? ఆయనకి నాలెడ్జ్ లేదు. ఎవడో ఏదో అన్నాడని అది వినేసేసి దాని గురించి మాట్లాడి తట్ట గురించి కాక్రోచ్ ఉద్యమం అంటే ఒప్పుకోమనండి. జార్జ్ సోరోస్ మనిషిని ఒప్పుకోమనండి, అప్పుడు చెప్తారు రేపు నోట్లు ఎలా పడతాయో. అది అంటే ఎలా చెప్పగలరు? ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రభుత్వం అణిచివేత ధోరణి ఎక్కువైతే కనుక మేము ఆ కాక్రోచ్ లాగే పోరాడతాం, అంటే ఆ బొత్తింకల్లాగే మేము పోరాడతాం అంటున్నారు. నేను పోరాడలేదు కండి, అసలు ఏ ఇష్యూ మీద పోరాడలేదు. మా ప్రూఫ్ ఏంటంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళి మీ 11 మంది ఎమ్మెల్యేలతో కూర్చుని మాట్లాడు, వింటాం. నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా భయపడిపోయి ఎక్కడో దాక్కుని ఏదో మాట్లాడతా అంటే కుదరదు. అసెంబ్లీకి వెళ్తేనే మాకు కౌంట్ అయింది. అసెంబ్లీకి వెళ్తేనే రికార్డ్ అనమాట. నువ్వు వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు అనేది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే మేము కన్సిడర్ చేస్తాం. ఓటర్లుగా మేము అంతకంటే ఒప్పుకోం. ఇంకంతే. నువ్వు అసెంబ్లీకి వెళ్తావా లేదా? ముందు ఎవరైనా స్కూల్కి పిల్లవాడు వెళ్ళకపోతే, కాలేజీకి పిల్లలు వెళ్ళకపోతే తిడతాం లేదు మనం? మేము కూడా తిడుతున్నాం. నువ్వు నీ పని ఏంది? నీకు చెప్పిన పని ఏంది? ప్రజా సమస్యల మీద వెళ్ళి పోరాడాలి. నువ్వు గవర్నమెంట్ మీద వదిలేస్తే కుదరదు కదా. నీ బాధ్యత ఏంటి? నువ్వు అదే కోరుకుంటున్నావు, వెళ్ళమంటున్నావు అసెంబ్లీకి. అసెంబ్లీ సంగతి తీసేయండి. అసలు ఆయన అంటుంది కాక్రోచ్ ఉద్యమం లెగుస్తుంది అనే మాట ఆయన చెప్పాల్సిన అవసరం వచ్చిందంటారు. దీని వెనకమాల కథా కమాంశం వేసే ముందే పడిపోయింది. ఆ విషయం అర్థం కాదు. కాక్రోచ్ ఇప్పుడు ఆయన చేయమని చూద్దాం. వీళ్ళు 10 మంది రావట్లే, ఆయన వస్తుంటే డబ్బులు ఇచ్చిన 300-400 వచ్చినా రావట్లేదు. మనుషులు ఎవరు ఆయన కోసం చేస్తున్నారు కదా. వెన్నుపోటుకు 2 ఏళ్ళు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. దానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. అది 2 సంవత్సరాలు అవుతుంది అంటున్నాడు కదా. మరి వెన్నుపోటుకి 7 ఏళ్ళు సార్, 2 ఏళ్ళు కాదు 7 ఏళ్ళు అయింది. ఎందుకంటే 2019 ఆయన చెప్పిన ఏం చేశాడు చెప్పండి? మొత్తం మద్య నిషేధం అన్నాడు. కల్తీ మద్యం తీసుకొచ్చి 30,000 మందిని చంపేశాడు. మొత్తం డబ్బులన్నీ కాజేశారు. ఆ డబ్బులు తీసుకెళ్లి మొత్తం క్యాష్ పేమెంట్ అండి, పేటిఎం ఫోన్పేలో వాడకుండా మొత్తం క్యాష్ పేమెంట్ తీశాడు. ఆ క్యాష్ మొత్తం తీసుకెళ్లి దాచారు. ఇప్పుడు ఏగా బయటకు వస్తున్నాయి మొత్తం. మద్య నిషేధం చేస్తాన్న వ్యక్తి ఆడ కల్తీ మద్యంతో జనాలు చంపినాడు అక్కడ. అప్పుడు మాట్లాడి ఎవరు వన్నిపూడి పడిచారు? ఎవరు చేశారు వన్నిపూడి? అదే కదా జరిగింది. పోలవరం కడతాడు, కట్టాడా? కట్లా. రాజధాని నాశనం ఇక్కడే ఉంటుంది కలదన్నాడు, దాన్ని నాశనం చేస్తా అన్నాడు. వచ్చి ఏది చేశాడు కరెక్ట్గా? ఆయన వెన్నుపోటుకి 7 సంవత్సరాలు అయింది. అది సరే, ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ కాక్రోచ్ ఉద్యమం గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఇవాళ వాళ్ళు చేయబోయే ఏదైతే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం కాక్రోచ్ ఉద్యమంలో మొదటి అంకంగా భావించవచ్చు అంటారా? అసలు ఈయన ఎవరు పట్టించుకోవట్లేదండి. అసలు ఈయన చూడమనండి. ఈయన ఒక మాట బయటకు వచ్చి అనమండి కాక్రోచ్ ఉద్యమం చేస్తానని రోడ్డు మీద రమ్మని చూద్దాం ఎంతమంది వస్తారు. అసలు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఈయన కూడా వాళ్ళతో పట్టుకుని కామెడీ అయిపోయాడు. అంతే, కామెడీ. ఇంకంతే, కామెడీ చేసుకోవటం ఇంకంతే. అట్లా ఆయన మాట్లాడితే కామెడీ అయిపోతుంది. ప్రెస్ మీట్ పెట్టకపోవడం బెటర్. ఆయన పెడితేనో ఇలా మాట్లాడతారు, పెట్టకపోతేనో అలా ఉంటుంది. ఏ అర్థం కావట్లేదు. ఆయనతో అసలు వల్ల కావట్లేదు సార్ పరిస్థితి. రాష్ట్రం ఏమి ఆయన భరించే పరిస్థితి లేదు. అది. థ్యాంక్ యూ.